మన ఐడెంటిటీని మనమే డిసైడ్ చేసుకోగలమా? అంటే మన పేరు, మన ఫ్యామిలీ, కులం, మతం ఇవన్నీ మనతో పాటే పుడతాయి కదా. కానీ వీటన్నిటినీ కాదని మన అస్తిత్వాన్ని మనమే క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉంటే ఇంట్రెస్టింగ్ కదా. ఈరోజు మనం అలాంటి ఒక స్టోరీనే చూడబోతున్నాం. ఒక వ్యక్తి తన ఐడెంటిటీని తానే సృష్టించుకోవటానికి చేసిన ఒక డేరింగ్ జర్నీ గురించి తెలుసుకుందాం. సో అసలు పాయింట్ ఇదే. ఒక మనిషి అఫీషియల్గా నాకు కులం లేదు, మతం లేదు అని డిక్లేర్ చేసుకోగలడా? మన గవర్నమెంట్ అలాంటి ఒక రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తుందా? చాలామందికి ఆలోచన రావచ్చు, కానీ దీన్ని రియాలిటీలోకి తీసుకురావడానికి కొందరే ధైర్యం చేస్తారు. ఆ కొద్దిమందిలో ఒకరే ఫేమస్ తమిళ్ యాక్టర్ పార్థిబన్. ఆయన జస్ట్ ఆలోచించి ఊరుకోలేదు. దాని ఒక ఛాలెంజ్గా తీసుకుని తన గుర్తింపును తానే సెట్ చేసుకోవడానికి ఒక హిస్టారిక్ జర్నీని స్టార్ట్ చేశారు. మరి పార్థిబన్ తన గోల్ కోసం ఏం చేశారు? ఆయన వేసిన ఆ స్టెప్ ఎందుకంత స్పెషల్? పార్థిబన్ గారు స్ట్రెయిట్గా మద్రాస్ హైకోర్టుకే వెళ్లారు. ఆయన అడిగింది చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్ కూడా. అదేంటంటే, నాకు కులం లేదు, మతం లేదు అని సర్టిఫై చేసే ఒక అఫీషియల్ సర్టిఫికెట్ కావాలి. చూడండి, ఇది కేవలం ఒక రిక్వెస్ట్ కాదు, తన ఐడెంటిటీ తన కంట్రోల్లో ఉండాలి అని చెప్పే ఒక బోల్డ్ స్టేట్మెంట్. అసలు ఆయన ఎందుకు ఇలా చెయ్యాలనుకున్నారు? ఇది జస్ట్ పాత పద్ధతుల్ని వద్దు అనడం మాత్రమే కాదు, దీని వెనక ఒక పెద్ద ఆదర్శముంది. ఆయన గోలేంటో ఈ మాటల్లోనే క్లియర్గా ఉంది. పార్థిబన్ ఏ మతాన్ని కానీ కల్చర్ని గాని తప్పుపట్టట్లేదు. ఆయన నమ్మకం ఒకటే, కులం, మతం వీటన్నింటికంటే ముందు మనందరి ప్రైమరీ ఐడెంటిటీ ఇండియన్ సిటిజన్. ఆ ఒక్క గుర్తింపు మాత్రమే సుప్రీం అని చెప్పాలనుకున్నారు. పార్థిబన్ గారి పర్సనల్ ఫైట్ని మనం ఒక పెద్ద కాన్సెప్ట్తో కనెక్ట్ చేయొచ్చు. అదే సెక్యులర్ ఐడెంటిటీ. దీని ప్రకారం ఏంటంటే, గవర్నమెంట్కి ఒక వ్యక్తి కులం, మతంతో సంబంధం ఉండకూడదు, వాళ్లకి సిటిజన్షిప్ మాత్రమే ఐడెంటిటీ అవ్వాలి. పార్థిబన్ ప్రయాణం ఈ ఐడియాకు ఒక లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఆయన రిక్వెస్ట్, ఆయన ఆదర్శం అంతా బానే ఉంది. మరి మన చట్టమేం చెప్పింది? ఇప్పుడు మనం కథలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్కి వచ్చాం. హైకోర్టు ఈ అసాధారణమైన అభ్యర్థనపై ఎలాంటి జడ్జ్మెంట్ ఇచ్చింది? అండ్ కోర్టు సమాధానం ఒకే ఒక్క మాటలో చాలా క్లియర్గా వచ్చింది. ఎస్, అవును, మీరు విన్నది కరెక్టే. పార్థిబన్ పిటిషన్ను మద్రాస్ హైకోర్టు యాక్సెప్ట్ చేసింది. ఆయన అభ్యర్థనకు లీగల్ స్టాంప్ పడింది. వెంటనే రెవెన్యూ అధికారులను నో క్యాస్ట్, నో రిలిజన్ సర్టిఫికేట్ ఇష్యూ చేయమని ఆర్డర్ వేసింది. సరే, మరి కోర్టు ఈ డిసిజన్కి ఎలా వచ్చింది? వాళ్ల లాజిక్ ఏంటి? బేసిక్గా 3 పాయింట్స్ మీద ఆధారపడింది. ఫస్ట్, పాత కేసులు. అంటే ఇది హిస్టరీలో ఫస్ట్ టైం కాదన్మాట, గతంలోనూ ఇలాంటి రిక్వెస్ట్లొచ్చాయని కోర్టు గుర్తు చేసింది. సెకండ్, లీగల్గా అడ్డంకులు లేకపోవడం. ఒక వ్యక్తికి ఇలాంటి సర్టిఫికెట్ ఇవ్వొద్దు అని చెప్పే రూల్ ఏదీ లేదని జస్టిస్ క్లియర్గా చెప్పారు. ఇక ఫైనల్గా, రైట్ టు చూస్, అంటే ఎంచుకునే హక్కు. ఇదే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక వ్యక్తి తన ఇష్టప్రకారం కుల, మత గుర్తింపులను వదులుకోవాలనుకుంటే అది వాళ్ల ఫండమెంటల్ రైట్ అని ఈ తీర్పు స్ట్రాంగ్గా చెప్పింది. సో ఈ తీర్పు కేవలం పార్థిబన్ పర్సనల్ విక్టరీ మాత్రమే కాదు, ఇది మన సొసైటీలో ఐడెంటిటీ అనే కాన్సెప్ట్నే మార్చే ఒక ల్యాండ్మార్క్ మూమెంట్. ఈ జడ్జ్మెంట్ని ఇండియాలో హ్యూమన్ రైట్స్ మరియు పర్సనల్ ఫ్రీడమ్ విషయంలో ఒక చాలా ముఖ్యమైన స్టెప్గా చూస్తున్నారు. ఎందుకంటే ఈ ఒక్క పర్సనల్ విక్టరీ ఒక వ్యక్తి తన గుర్తింపును తానే ఎంచుకోవచ్చా లేదా అని ఒక పెద్ద డిస్కషన్కు దారితీసింది. ఫ్యూచర్లో ఇలాంటి రిక్వెస్ట్లు చేసేవాళ్లకి ఇదొక దారి చూపింది. ఈ తీర్పుతో వచ్చిన అతి పెద్ద మార్పేంటో తెలుసా? ఇప్పటిదాకా మన ఐడెంటిటీ అనేది మనకు పుట్టుకతో వచ్చేది, అంతే, ఫిక్స్డ్. కానీ ఈ తీర్పు తర్వాత ఐడెంటిటీ అనేది మనం తెలిసి మనస్ఫూర్తిగా ఎంచుకునేదిగా మారింది. ఇది సొసైటీలో ఉన్న ట్రెడిషనల్ స్ట్రక్చర్స్ని ఛాలెంజ్ చేస్తూ వ్యక్తిగత స్వేచ్ఛకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఈ డెసిషన్ ఇంపాక్ట్ చాలా లెవెల్స్లో కనిపిస్తుంది. తమని తాము ఏ కులానికి, మతానికి చెందనివాళ్లుగా చెప్పుకోవాలనుకునే వాళ్లకి ఇదొక ధైర్యాన్నిస్తుంది. ప్రభుత్వాలు కూడా ఫ్యూచర్లో సిటిజన్షిప్ రికార్డులను ఎలా మెయింటైన్ చేయాలి అని మళ్లీ ఆలోచించేలా చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా, ఐడెంటిటీ అంటే ఖచ్చితంగా కులంతో ముడిపడి ఉండాల్సిన అవసరం లేదు అనే ఒక మోడర్న్ థాట్ని సొసైటీలో స్ప్రెడ్ చేస్తుంది. సో మనమీరోజు ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన ఐడెంటిటీ అనేది
కేవలం వారసత్వంగా వచ్చేది మాత్రమే కాదు, మనమే ఎంచుకునేది కూడా. అయితే మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది? పార్థిబన్ గారి స్టోరీ మనకొకటి నేర్పుతోంది. ఐడెంటిటీ అనేదొక డెస్టినేషన్ కాదు, అదొక జర్నీ. ఆ జర్నీలో మన రూట్ని మనమే సెలెక్ట్ చేసుకునే ఫ్రీడమ్ ఉంటే మన సమాజం, మన భవిష్యత్తు ఎలా మారతాయో ఒక్కసారి ఆలోచించండి.